ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులోని ఈ దినపు మాట. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29, 30 వచనములు. జాన్ బన్యన్ అంటాడు, పేతురికి సందేహాలున్నప్పటికీ కాసంత విశ్వాసం కూడా ఉంది. అందువల్లనే నడిచో లేక కేకలు వేసో యేసుప్రభు చెంతకి చేరగలిగాడు. అయితే ఇక్కడ చూడగలిగే కళ్ళు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తరువాత పేతురికి చుట్టూ ఉన్న అలలతో ఎంత మాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకి ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడిచిరా అంటూ నీటి మీది బాటను చూపించి ప్రభువు నీతో అంటే అడుగు వెయ్య నిస్సంకోచంగా నీ దృష్టిని ఆయన నుండి మరల్చకు. కెరటాల గంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహం అనడమే. కష్టాల వడగళ్ళ వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తల బద్దలు కొట్టుకోవడమే. కొండల తట్టు నీ కనుదృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరడానికి భయపడుతున్నావా? వదలడాయన నీ తోడు. నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీకాయన నీడ. ఈ కొద్ది మాటలు దేవుడు మీ నా వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.